హలో గైస్, బిగ్ బాస్ సీజన్ 8 అయితే కంప్లీట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్. సో నిఖిల్ మొత్తం ఎంత ప్రైజ్ మనీ వచ్చింది, అంతేకాకుండా కారు ఇంకేం తీసుకున్నాడు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా కేర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో బిగ్ బాస్ లవర్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సరైనోడు, దమ్మున్నోడు, జెంట్లీమెన్ ఇలాంటి ట్యాగ్లన్నీ నిఖిల్కి సరిగ్గా సరిపోతాయి. ఎంత కోపం వచ్చినా సరే అది క్షణకాలం మాత్రమే. 100 రోజుల జర్నీలో అతను కంట్రోల్ తప్పిన సందర్భాలను వేళ్లపై లెక్కించుకోవచ్చు. ఎవరిని నిందలు వేసినా తనలో తను బాధపడేవాడు తప్ప తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఫిజికల్ టాస్క్ విషయానికి వస్తే అతన్ని ఢీ కొట్టేవాడు లేదంది సరైన పదం. ఇక నిఖిల్ ఆటలు అడిగి పెడితే బారు వన్ సైడ్ అయిపోద్ది అన్న లెవెల్లో అయితే ఆడాడు. ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలినా సరే లెక్క చేయలేదు. కంటెస్టెంట్లు సూటు మోటు మాటలన్నా సరే హౌస్ నుంచి వెళ్ళాలనుకున్నాడు. కానీ తను ప్రేమించిన ప్రేక్షకుల కోసం మాటలు పడ్డ చోట నిలబడుకున్నాడు. ఇకపోతే ఆటలతో సమాధానం చెప్పాడు. వేలెత్తి చూపించిన వాడు చప్పట్లు కొట్టేలా చేశాడు. ఇకపోతే నిఖిల్ మొత్తం ఎంత సంపాదించాడు, అంతేకాకుండా కార్ ఇచ్చారా లేదా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడదాం పదండి. సో సీరియల్ యాక్టర్గా పేరు గడించిన నిఖిల్ బిగ్ బాస్ ప్రిల్ మనసును గెలుచుకొని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. 55 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు. దీంతో పాటుగా మారుతి డిజైర్ కార్ కూడా అదనపు బహుమతిగా లభించింది. ఇకపోతే నిఖిల్ వారానికి 2.25 లక్షలు అయితే పారితోషికం తీసుకుంటున్నారు. ఈ లెక్కన 15 వారాలకు గాను 33,75,000 సంపాదించినట్లు తెలుస్తుంది. అంటే మొత్తం మీద 88 లక్షలు అయితే వెనకేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.